గత కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన లేడీ అఘోరి తాజా నిర్వాకం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ముందుగా దిగంబర్రాలిగా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించిన లేడీ అఘోరి ఆ తరువాత సోషల్ మీడియాలో పలు ఇంటర్వ్యూలతో టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ గా నిలిచారు. ఇక తను ఒక స్త్రీనని చెప్పుకుని తిరిగే లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ తాజాగా శ్రీవర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకుంది. ఈ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతుండగా అఘోరి వివాహం చేసుకోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఘోరిగా ఉంటూ ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడంపై పలువురు తీవ్రంగా మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించడమే తన ధ్యేయమని చెప్పుకుని తిరిగిన లేడీ అఘోరి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే పలు వివాదాలకు కారణంగా నిలిచిన అఘోరి పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక చిన్న ఆలయంలో వర్షిణిని అఘోరి పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరి తాళి కట్టగా అనంతరం ఇరువురు తలంబ్రాలు పోసుకున్నారు. 7 అడుగులు కూడా కలిసి నడవగా అక్కడ ఉన్న పలువురు నాగసాధువులు వారిని ఆశీర్వదించారు. అయితే తనకు సంసార సుఖం అవసరం లేదని, ఆధ్యాత్మిక జీవితం గడుపుతానని వర్షిణి గతంలోనే వెల్లడించింది. అంతేకాదు, అవసరమైతే అనాథ బిడ్డను సైతం పెంచుకుంటానని చెప్పింది. కానీ ఇప్పుడు తన మనసు మారిందన్న వర్షిణి అఘోరి అమ్మ నచ్చి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నానని చెప్పడం విశేషం. మరోవైపు లేడీ అఘోరిపై మరో యువతి సంచలన ఆరోపణలు చేసింది. జనవరి 1వ తేదీన అఘోరి తనను వివాహం చేసుకున్నాడన్న ఆమె 12 రోజులకే మరో యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. అఘోరి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉండగానే మరొకరిని ఏ విధంగా పెళ్లి చేసుకుంటారంటూ ప్రశ్నించింది. అఘోరి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడిన ఆమె అఘోరి నిజ స్వరూపం అందరికీ తెలియాలనే ఈ విషయాన్ని బహిర్గతం చేస్తున్నట్లు తెలిపింది. ముందుగా లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న శ్రీనివాస్ తరువాత సాధువుగా మారి సన్యాసం తీసుకున్నాడు. దాదాపు 12 సంవత్సరాలు కఠోర దీక్ష చేశానని, నిత్యం శివనామ స్మరణతోనే గడుపుతున్నానని పలు సందర్భాల్లో చెప్పిన అఘోరి ఇప్పుడు అమ్మాయిల చుట్టూ తిరగడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే అసలు అఘోరీలు పెళ్లిళ్లు చేసుకుంటారా? ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ అంటే అని ప్రజలు నిలదీస్తున్నారు. ఒక స్త్రీగా మారిన ట్రాన్స్జెండర్ అఘోరి వర్షిణిని పెళ్లి చేసుకోవడం స్వలింగ వివాహం అవుతుంది. ఈ స్వలింగ వివాహాలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. అయితే రాజ్యాంగం ప్రకారం LGBTQ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి చట్టాలను రూపొందించేందుకు పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలకు అధికారం కల్పించింది. లింగ మార్పిడి వ్యక్తుల చట్టం 2019 ప్రకారం అఘోరి పెళ్లి చెల్లదని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే స్త్రీ అవతారంలో ఉన్న అఘోరి శ్రీవర్షిణిల పెళ్లి చట్ట విరుద్ధమని అంటున్నారు. ఇక ఇప్పటికే మరో 2 సైతం పెళ్లి చేసుకున్నాడన్న వార్తలు కనుక నిజమైతే లేడీ అఘోరి జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సాధారణంగా అఘోరీలు తమని తాము పూర్తిగా శివునిలో ఐక్యం చేసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే శివుడిని ఆరాధించడానికి అఘోరీలు మృతదేహాలపై కూర్చుని సాధన కూడా చేస్తుంటారు. ఇక దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అఘోరీలు హిందూ మతం కోసం, హిందూ ధర్మం కోసం అనేక మంది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ మాత్రం ఏనాడు సనాతన ధర్మం దారిలో నడవలేదని విమర్శలు వస్తున్నాయి. సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండటం మంచిది కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అఘోరి ఆగడాలను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.